హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో యాంత్రిక శాస్త్రం చాప్టర్కి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ నుంచి మనం కంపల్సరీగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కానీ కంపల్సరీగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మనకు క్లియర్గా వస్తాయి. మరి ఈ చాప్టర్ని కంప్లీట్ అప్లికేషన్ వేలో మనం చదవాల్సిన అవసరం అనేది ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మన నిజ జీవితంలో జరిగే దృగ్విషయాలే ఉంటాయి. సో కంప్లీట్గా వీటిని మీ నిజ జీవితానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్లో మనం కంపల్సరిగా ఈ వచ్చే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. మరి యాంత్రిక శాస్త్రం అంటే ఏంటి? మెకానిక్స్. ఈ యాంత్రిక శాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు? ఒక వస్తువు యొక్క స్థితి మరియు గతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఏ శాస్త్రం అంటున్నాం? యాంత్రిక శాస్త్రం అంటున్నాం. ఒక వస్తువు యొక్క స్థితి మరియు గతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే యాంత్రిక శాస్త్రం అని అంటున్నాం. మరి ఈ స్థితి అంటే ఏంటి, గతులు అంటే ఏంటి అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ యాంత్రిక శాస్త్రాన్ని మొత్తం మీదుగా మూడు అంశాలుగా మనం ఏం చేయొచ్చు? విభజించవచ్చు. ఎన్ని అంశాలుగా విభజించవచ్చు? మూడు అంశాలుగా విభజించి మనం ఈ మూడు అంశాలుగా చదువుకునే అవకాశం అనేది ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే రేఖీయ చలనం, రెండు భ్రమణ చలనం, లేదా దీన్ని కోణీయ చలనం అని కూడా అంటాం. అదేవిధంగా మూడవది సరళ హరాత్మక చలనం. ఎస్, ఈ చాప్టర్ని మనం మూడు అంశాలుగా విభజించుకున్నాం. ఈ మూడు అంశాలుగా విభజించుకొని మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏంటేంటి? రేఖీయ చలనం, భ్రమణ చలనం, సరళ హరాత్మక చలనం. ఈ భ్రమణ చలనాన్ని మనం ఏమంటున్నాం? కోణీయ చలనం అని కూడా అంటున్నాం. మరి ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రేఖీయ చలనం అంటే ఏంటి? ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో, ఏ మార్గంలో? సరళ రేఖా మార్గంలో ప్రయాణించినట్లయితే ఆ వస్తువు యొక్క చలనం ఏ విధంగా ఉంటుంది? రేఖీయ చలనంలో ఉంటుంది. ఏమంటున్నా? ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తే ఆ వస్తువు యొక్క చలనాన్ని ఏ చలనంగా తీసుకోవచ్చు? రేఖీయ చలనంగా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తున్న బస్సు, లేదా సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తున్న రైలు, లేకపోతే రిజర్వాయర్ నుంచి వదిలిపెట్టిన నీళ్లు ఒక కెనాల్లో సరళ రేఖా మార్గంలో కొద్ది దూరం ప్రయాణిస్తే ఆ చలనాన్ని మనం ఏ చలనం అంటున్నాం? రేఖీయ చలనం అంటున్నాం. ఏమన్నాం? రేఖీయ చలనం అంటున్నాం. ఎస్, సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తే దాన్ని ఏమనాలి మనము? రేఖీయ చలనం అనాలి. దానికంటే ముందు చలనం అంటే ఏంటి? బేసిక్ కాన్సెప్ట్. చలనం అంటే ఏంటి? ఇప్పుడు నేను మీ ముందు నిలబడి ఉన్నాను. నేను ఏ విధంగా ఉన్నాను? నిశ్చల స్థితిలో ఉన్నానా? చలనంలో ఉన్నానా? ఎస్ సార్, నువ్వు నిలబడే ఉన్నావు, నిశ్చల స్థితిలో ఉన్నావు. మరి నేను ఇప్పుడు ముందుకు వస్తున్నా, ఈ విధంగా ముందుకు వస్తున్నా. నేను ఏ విధంగా ఉన్నాను? నేను ఇప్పుడు వెనకకు వెళ్తున్నా. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను? నేను చలనంలో ఉన్నాను. మరి చలనానికి నిశ్చల స్థితికి మధ్యలో తేడా ఏంటి? ఎస్ సార్, చలనం అంటే ఏంటి? నీ స్థానంలో కదలిక అనేది ఉండాలి, నీ స్థానంలో మార్పు అనేది ఉండాలి. నిశ్చల స్థితి అనేది నీ స్థానంలో మార్పు అనేది ఉండొద్దు. దాన్ని సింపుల్గా ప్రాపర్గా చెప్పాలంటే కాలంతో పాటు వస్తువు స్థానంలో మార్పు జరిగితే, నువ్వు చలనంలో ఉన్నట్లు. కాలంతో పాటు వస్తువు స్థానంలో మార్పు జరగకపోతే నువ్వు నిశ్చల స్థితిలో ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి ఉన్నాడు,
కాలం మారుతూ ఉంది కానీ ఈయన స్థానంలో మార్పు లేదు. సో ఈయన నిశ్చల స్థితిలో ఉన్నట్లు, ఏ స్థితిలో ఉన్నట్లు? నిశ్చల స్థితిలో ఉన్నట్లు. ఒకవేళ కాలం మారుతుంది, ఈయన యొక్క స్థానంలో కూడా మార్పు జరుగుతుంది. ఈ విధంగా చివరికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే కాలంతో పాటు ఈయన యొక్క స్థానంలో మార్పు జరిగిందంటే ఈయన దేంట్లో ఉన్నట్టు? ఈయన చలనంలో ఉన్నట్లు. ఇది బేసిక్ కాన్సెప్ట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను క్లాస్ చెప్తున్నంతసేపు, నా వీడియో మీరు చూస్తున్నంతసేపు కుర్చీలోనే కూర్చొని ఉన్నారు. కాలం మారుతూ ఉంటుంది కానీ నీ స్థానంలో మార్పు జరగట్లేదు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీవు నిశ్చల స్థితిలో ఉన్నావు. ఒకవేళ నువ్వు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని నా క్లాసు ఇట్లా వినుకుంటూ కదులుతూ ఉన్నావు అంటే కాలంతో పాటు నీ స్థానంలో మార్పు జరిగింది. అప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అప్పుడు చలన స్థితిలో ఉన్నావో. నీ స్థానంలో మార్పు జరగకపోతే నిశ్చల స్థితి, నీ స్థానంలో మార్పు జరిగితే చలన స్థితి అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఏం చెప్పాను ఇక్కడ? రేఖీయ చలనం అన్న సరళ రేఖా మార్గంలో ఉండాలి. ఏ మార్గంలో ఉండాలి? సరళ రేఖా మార్గంలో ఉంటే దాన్ని రేఖీయ చలనం అని అంటున్నాం. స్ట్రేట్ ఏ విధంగా కూడా వంకర టింకర పోయే అవకాశం అనేది ఉండకూడదు. మరి రేఖీయ చలనంలో కొన్ని బేసిక్ అంశాల గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దూరం అంటే ఏంటి? దూరం డిస్టెన్స్. దూరం అంటే ఏంటి? బేసిక్ కాన్సెప్ట్ డిస్టెన్స్. దూరం అంటే ఏంటి? సరదా సింపుల్ క్వశ్చన్ అడుగుతావేం సార్? దూరం అంటే తెలియదా సార్? దూరం అంటే ఏంటి? మరి ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ మైండ్లో. దూరం అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఇంటి దగ్గర నువ్వు నిలబడి ఉన్నావు. మీ ఇంటి దగ్గర నిలబడి ఉన్నావు. నీవు ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. ఈ విధంగా నడుచుకుంటూ ఎక్కడికి వచ్చినావు? నీ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసినావు. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. పాయింట్ ఏ అనేది తొలి స్థానం, పాయింట్ బి అనేది తుది స్థానం. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల పొడవును ఏమనాలి? దూరం అనాలి. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల పొడవును ఏమనాలి? దూరం అనాలి. నువ్వు మీ ఇంటి దగ్గర ఉన్నావు, పాయింట్ ఏ దగ్గర ఉన్నావు. నడుచుకుంటూ పాయింట్ బి మీ ఇన్స్టిట్యూట్కు చేరుకున్నావు. తొలి స్థానము ఏ, తుది స్థానము బి. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల పొడవును మనం ఏమనాలి? మధ్య గల పొడవును మనం దూరం అనాలి. క్లియర్గా రాసుకోండి పాయింట్. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల పొడవునే మనం ఏమనాలి? దూరం అనాలి. మరి దూరానికి ప్రమాణాలు ఏంటి? సార్ ప్రమాణాలు ఎట్లా ఇవ్వాలా సార్? ఈ దూరం దేని గురించి తెలుపుతుంది బాబు? దూరం అనేది ఇక్కడ పొడవు గురించి తెలుపుతుంది. పొడవుకు ప్రమాణాలు ఏమున్నాయి? ఆ ప్రమాణాలే దూరానికి ప్రమాణాలు అవుతాయి. ఇక్కడ ప్రమాణాలు సెంటీమీటర్ కావచ్చు, మీటర్ కావచ్చు, మరియు కిలోమీటర్ కావచ్చు. పొడవుకు ప్రమాణాలు సెంటీమీటరు, మీటరు, కిలోమీటరు. సో దూరం అనేది కూడా దేని గురించి చెబుతుంది? పొడవు గురించే చెబుతుంది. కావున ఇక్కడ దూరానికి ప్రమాణాలు ఏంటి? ఎగ్జామ్లో ఇది బేసిక్స్ మేబీ అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ మినిమం బేసిక్స్ అనేవి నీకు తెలవాల్సిన అవసరం అనేది ఉంది. దూరానికి ప్రమాణాలు సెంటీమీటరు, మీటరు మరియు కిలోమీటరు అనేవి దేనికి ప్రమాణాలు? దూరానికి సంబంధించిన ప్రమాణాలు. మరి ఇది అదిశ రాశ, సదిశ రాశ. ఇది అదిశ రాశ, సదిశ రాశ. ఇది అదిశ రాశి. ఏ రాశి? అదిశ రాశి. ఏ రాశి? ఇది అదిశ రాశి. మరి సార్ దీన్ని అదిశ రాశి అని ఎందుకు అంటున్నావు? ఇది కేవలం దేనిపై మాత్రమే ఆధారపడుతుంది? పరిమాణంపై మాత్రమే ఆధారపడుతుంది. ఏదైతే కేవలం పరిమాణంపై మాత్రమే ఆధారపడుతుందో దాన్ని మనం ఏమనాలి? అదిశ రాశి అనాలి. ఏ రాశి అనాలి? అదిశ రాశి అనాలి. కేవలం ఒకే ఒక అంశం
అంశంపైనే ఆధారపడుతుంది. ఏది అంశము? పరిమాణం అనే అంశంపై మాత్రమే ఆధారపడుతుంది. ఈ పరిమాణం అనే ఒకే అంశం పైన ఆధారపడడం వల్ల దీన్ని ఏ రాశి అనాలి? అదిశ రాశి అనాలి. ఒకవేళ సార్ సదిశ రాశి అంటే ఏంది, మరి దానికి దీనికి మధ్య గల డిఫరెన్స్ ఏంది అంటే, ఏదైనా కానీ దిశ మరియు పరిమాణం, దిశ మరియు పరిమాణం అనే ఈ రెండు అంశాలపై ఆధారపడితే దాన్ని మనం ఏమనాలి? సదిశ రాశి అనాలి. ఏమనాలి? సదిశ రాశి అనాలి. రెండు అంశాలు దిశ మరియు పరిమాణం అనే రెండు అంశాలపై ఆధారపడితే దాన్ని మనం ఏమనాలి? సదిశ రాశి అనాలి. మరి ఇక్కడ దూరం అనేది కేవలం దేనిపై మాత్రమే ఆధారపడుతుంది? పరిమాణం పై మాత్రమే ఆధారపడుతుంది. ఒకే ఒక అంశంపై మాత్రమే ఆధారపడుతుంది. అందుకోసం దీన్ని ఏ రాశి అన్న నేను అదిశ రాశి అని చెప్పడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. దూరం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల పొడవును దూరం అంటున్నాం. దూరానికి ప్రమాణాలు సెంటీమీటరు, మీటరు, కిలోమీటరు. ఇది అదిశ రాశి. ఎందుకోసం? ఇది కేవలం ఒకటే అంశము, అది పరిమాణంపై మాత్రమే ఆధారపడుతుంది. ఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్ స్థానభ్రంశము. ఎస్, డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? స్థానభ్రంశము. స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక దాంట్లో చెప్పిన దాంట్లో ఇది పాయింట్ ఏ మీ ఇల్లు అనుకుందాం. ఇక్కడ నుంచి నువ్వు నడుచుకుంటా ఇక్కడికి వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఇన్స్టిట్యూట్ అనుకుందాం. ఇది పాయింట్ బి అనుకుందాం. ఎస్, పాయింట్ ఏ నుంచి నడుచుకుంటా నువ్వు ఎక్కడికి వచ్చావు? పాయింట్ బికి వచ్చావు. పాయింట్ బికి వచ్చావు. నీవు ప్రయాణించిన దూరం ఎంత? 500 మీటర్స్ అనుకుందాం. నీవు ప్రయాణించిన దూరం 500 మీటర్స్. మరి ఇదే కాన్సెప్ట్ ఎగ్జామినేషన్లో మీకు ఇచ్చి ఇప్పుడు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి నీవు ప్రయాణించిన దూరము 500 మీటర్స్ అయినా నీ స్థానభ్రంశం ఎంత, నీ డిస్ప్లేస్మెంట్ ఎంత అని క్వశ్చన్ అడిగితే ఎట్లా చెప్పాలి? మరి సార్ నీకు ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏందో తెలవాలి, నీకు స్థానభ్రంశం అంటే ఏందో నీకు ఫస్ట్ తెలవాలి. మరి ఏ విధంగా స్థానభ్రంశం గురించి ఇక్కడ మనం చెప్పొచ్చు, ఏ విధంగా దాన్ని మనం ఇక్కడ గుర్తుపట్టొచ్చు అంటే, తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ పొడవును ఏమంటున్నాం? మధ్య గల అతి తక్కువ పొడవును ఏమనాలి? స్థానభ్రంశం అనాలి. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ పొడవునే ఏమనాలి? స్థానభ్రంశం అనాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? అతి తక్కువ పొడవు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్లు. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ పొడవును మనం ఏమనాలి? స్థానభ్రంశం అనాలి. మరి ఈ రెండింటికి మధ్య గల అతి తక్కువ పొడవు ఏదైతుంది? ఇక్కడ చూడండి, ఇది అనేది అతి తక్కువ పొడవు అనేది అవుతుంది. మరి ఇక్కడ నీ స్థానభ్రంశం ఎంత ఉండొచ్చు? 200 మీటర్లు అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది నీ యొక్క తొలి స్థానము, ఇది నీ యొక్క తుది స్థానము. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ పొడవును ఏం చెప్పినావు? స్థానభ్రంశము, డిస్ప్లేస్మెంట్ అని తెలపడం అనేది జరిగింది. మరి ఈ స్థానభ్రంశానికి ప్రమాణాలు ఏంటి? ఈ స్థానభ్రంశం దేని గురించి మనకు వివరణ ఇస్తుంది? ఈ స్థానభ్రంశం అనేది కూడా ఇక్కడ పొడవు గురించి వివరణ ఇస్తుంది. కావున దీని యొక్క ప్రమాణాలు కూడా సెంటీమీటరు, మీటరు మరియు కిలోమీటర్గానే
తీసుకునే అవకాశం అనేది ఉంది. ఎందుకోసం ఇది పొడవు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దూరము కూడా పొడవు గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్థానభ్రంశము అదిశ రాశ సదిశ రాశ అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మనం ఏ విధంగా కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అనేది లేదు. కంపల్సరీగా ఇది స్థానభ్రంశం అనేది ఏ రాశి? సదిశ రాశి. ఏ రాశి? సదిశ రాశి. ఎందుకు ఇది సదిశ రాశి? స్థానభ్రంశం అనేది ఎందుకు సదిశ రాశి? ఈ సదిశ రాశిని ఎందుకు చెప్తున్నాం? ఈ స్థానభ్రంశం అనేది రెండు అంశాలపై ఆధారపడుతుంది. ఏంటేంటి? దిశ మరియు పరిమాణం అనే అంశాలపైననే ఆధారపడుతుంది. ఏ అంశాలపై ఆధారపడుతుంది? దిశ మరియు పరిమాణం అనే అంశాలపై, రెండింటిపైన ఆధారపడుతుంది. కావున ఈ స్థానభ్రంశం అనే టాపిక్ అనేది సదిశ రాశి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.